ఈరోజు సంతోషమైన వార్త ఏంటంటే మన అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చట్టం చేయటం, ఈరోజు పార్లమెంట్లో ఢిల్లీలో లోక్సభలో బిల్లుని చట్టబద్ధం చేయటం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించి పంపించిన అమరావతిని రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకోవటం, చట్టం చేయటం చాలా సంతోషం. దీనివల్ల ఏంటంటే ఎవరైతే 34,000 ఎకరాలు ముందుకొచ్చి త్యాగం చేశారో, ల్యాండ్ పూలింగ్ దేశంలో మొదటిసారి ల్యాండ్ పూలింగ్ కింద ముందుకొచ్చిన ఆ రైతులు వాళ్ళ మేలు ఎప్పుడు రాష్ట్రం మర్చిపోదు. ఈరోజు వాళ్ళకేంటంటే ఎప్పుడైతే ఈ చట్టం అయిపోయిందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ విలువలు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి, రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఒక కన్ఫ్యూజన్ పోయింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ 2019కి ముందు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతి రాజధాని అని చెప్పి 3 ముక్కలాట 3 రాజధానులు అని చెప్పి ఆఖరాన ఇంకో మాట చెప్పాడు ఆయన. నేను ఎక్కడుంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అని చెప్పాడు. అంటే ఆయన యలహంకలో ఉంటే ఆయన 29 ఎకరాలు 3 లక్షల చదరపు అడుగులు ఆడుంటే అది రాజధాని. బెంగళూరులో నువ్వు హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉంటే అది రాజధాని, లేకపోతే నువ్వు విశాఖపట్నంలో ఉంటే రాజధాని. ఈ అసలు అర్థం లేని మాట. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడంట. అంటే ప్రజలకి రాజధాని ఇప్పుడు ఈరోజు మాట్లాడినా అంట ఏమని, రాజధాని అనే దానికి రాజ్యాంగబద్ధమైంది ఇది లేదంట, చట్టం లేదంట. ఏం మాట్లాడుతున్నాడో, ఒక ముఖ్యమంత్రికి ఎట్ట చేశాడో తెలియటం. ఆయన చెప్పేది ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే ఆయన బాత్రూంలో ఉంటే అది రాజధాని, ఆయన బెడ్రూమ్లో ఉంటే అది రాజధాని. ఆయనకేమో యలహంకలో 5-6 అంకణాలు అంటే 300, 400, 500 గజాలంటే ఒక బాత్రూమ్. దాంట్లో బహుశా అదైనా రాజధాని చేసుకోవచ్చు అనుకుంటున్నాడేమో, మాకు అర్థం కాలే. ఇటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు చూడలే. అల్టిమేట్గా ఈరోజు ఏమైపోయింది, మీరు మిథున్ రెడ్డి ఏం మాట్లాడతాడు, రాజధానికి మేము వ్యతిరేకం కాదంటాడు, నువ్వు మాట్లాడతావు, మళ్ళీ 3 రాజధానులు అంటారు. మీకు అసలు స్పష్టత ఉంది? ఒక ఆషామాషి విషయం కాదు ఇది, ఒక స్టేట్ క్యాపిటల్ విషయం. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అనేది, ఇప్పుడు విశాఖపట్నం పెడతావు, అనంతపురం నుంచి విశాఖపట్నం ఎన్ని గంటల్లో పోవాలా? సెంటర్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రానికి సెంటర్ పాయింట్. శ్రీకాకుళం వాళ్ళకి సెంటర్ పాయింట్, శ్రీకాకుళం వాళ్ళు అనంతపురం వాళ్ళకి మధ్యలో పాయింట్ అది. దాన్ని తీసుకోపోయి నువ్వు అన్యాయంగా రైతుల్ని, పొలాలు ఇచ్చి భూములు ఇచ్చి ముందుకు వచ్చిన రైతుల్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు, కులాలు అంటుకట్టావు. వీటన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పడిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కడికి పోతే వాళ్ళ రాజధానిలో చూస్తున్నాం, మనకి రాజధాని లేదు. అక్కడ బెంగళూరు, ఇక్కడ చెన్నై, ఇక్కడ అక్కడ బాంబే, ఇక్కడ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ మేమేమన్నా ఢిల్లీకి పోతే, బెంగళూరుకి పోతే, హైదరాబాద్కి పోతే మీ రాజధాని ఏందే అని అంటే చెప్పలేని పరిస్థితులు. ఈరోజు ఒక కేంద్రం ఆమోదంతో ఒక రిలీఫ్ వచ్చేసింది, పెట్టుబడులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరగద్ది. చూడండి అమరావతి ఎటువంటి సిటీగా మారిపోతుందో ఒక్కసారి భవిష్యత్తు తొందరలోనే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏందో తెలుస్తుంది. అక్కడ సైబరాబాద్ని ఏ విధంగా క్రియేట్ చేశాడో అమరావతి అంతకంటే మంచి సిటీగా, పట్టణంగా రాబోతుంది. మా అందరికీ చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈరోజు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి లోకల్గా ఈ చేనేత కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి 93,000 మంది చేనేత కుటుంబాలకి, చేనేత మగ్గాలకి, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితం, 11,488 కుటుంబాలకి. ఇవన్నీ ఒక మంచి చేనేత కార్మికులకి, వాళ్ళందరికీ మంచి రిలీఫ్ వస్తుంది. అది కూడా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. దేవాలయాలు కూడా మ్యాక్సిమం శాంక్షన్ అయిపోతుండే. ఇప్పుడు 9 దేవాలయాలు, 10 దేవాలయాలు 1,70,00,000 రూపాయలు, 1,70,00,000 రూపాయలు శాంక్షన్ అయిపోయాయి. ఎస్సీలు, ఎస్టీలు కొన్నిటికి 10 లక్షలు అంటే 5 సెంట్లు ఉంటే 10 లక్షలు,
9 సెంట్లు ఉంటే 15 లక్షలు, 20 సెంట్లు ఉంటే 20 లక్షలు, ఇట్లా 1,70,00,000 రూపాయలకి 10 దేవాలయాలు శాంక్షన్ చేశాం. ఇంకా కొన్ని ప్రపోజల్స్ పోయి ఉన్నాయి, అవి కూడా తొందరలో శాంక్షన్ చేస్తాం. ధూపదీప నైవేద్యం 11 మందికి పూజారులకి శాంక్షన్ అయింది. 15,000 నెలకు వాళ్ళకి వస్తుంది. కొరవై కూడా పంపించున్నాం. ఇటువంటి ప్రయత్నాలు అన్నీ చేసుకుంటూ పోతున్నాం. అల్టిమేట్గా గిరిజనుల విషయంలో మొన్న P4 మీటింగ్ జరిగింది. గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. రేపు ఇక్కడ పొదలకూరులో కృష్ణపట్నం అదానీ పోర్ట్ హెచ్ఆర్ని తీసుకొస్తున్నాం. ఆ ప్లాంట్ మెగా మినరల్ వాటర్ ప్లాంట్ రిపేరబులా కాదా, రిపేర్ చేసే అవకాశం ఉంటే చేంజ్ చేసేస్తాం. ఏం చేయాలో చూస్తున్నాం. అట్లే ఆ స్పోర్ట్స్ స్టేడియం కూడా, పొదలకూరులో ఉండే స్టేడియం కూడా చూపించి వీలైనంత వరకు ఆ రిక్వైర్మెంట్ ఎంత ఎస్టిమేట్ వేస్తారో దాన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అమరావతి రాజధానిలో 66 జాతీయ సంస్థలు వచ్చేసినాయి. 60కి పైగా అత్యాధునిక టవర్లు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ జాతీయ క్వాంటమ్ మిషన్ చేపట్టిన దాంట్లో ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు మొదలైపోయింది. ఆ క్వాంటమ్ వ్యాలీ హార్డ్వేర్ ఉత్పత్తి, ఏకే సిస్టమ్, ఇవన్నీ కూడా మొదలైపోతున్నాయి, ప్రారంభం అయిపోయినాయి ఎకో సిస్టమ్. అందుకని క్వాంటమ్ వ్యాలీ రావటం ఒక పెద్ద అసెట్. విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ ఈ విధంగా వస్తుందో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అమరావతి పెద్ద అసెట్ మనకి. దాన్ని కూడా అందరం స్వాగతిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. ఆల్మోస్ట్ 66 జాతీయ సంస్థలు ఇక్కడికి రావటం, అది కూడా ఒక పెద్ద అసెట్. ఇది మనం రాబోయే రోజుల్లో మనందరం గర్వపడేలాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేయబోతున్నాడు. దేశంలోనే క్వాంటమ్ వ్యాలీ మంది. ఆ గూగుల్ సిస్టమ్ కూడా మందే కదా, దేశంలో మంది. ఓకే.